మీనా మీనా మనసేమీ బాగాలేదు విజయ్. తల్లి కాబోతోందని మనం సంతోషపడుతూ ఉంటే లోకులు ఆమె శీలాన్నే శంకిస్తున్నారు. ఎవరా శంకించేది? పళ్ళు రాలగొడతాం. వాళ్ళ పళ్ళు తర్వాత రాలకూడదు గాని ముందు మీనాన్ని అత్తవారింటి పంపే ఏర్పాటు చేయి. ఊళ్ళో వాళ్ళనే సూటీపోటీ మాటలు పడలేక ఏ నిమిషాన్ని ఏ అఘాయిత్యం చేస్తుందో నాకు భయంగా ఉంది. సరే, ఇప్పుడే వెళ్తాను. ఆ పరంధాం అయ్యా కోడలి గొంతు కోయడానికి సరే సిద్ధపడ్డాడు. వంశాంకురాన్ని కూడా చంపుకుంటాడా తెలుస్తాం. వీల్లేదు. ఎన్నిసార్లు రాయబారానికి వచ్చాను అనేది ఒకటేగా. డబ్బు సెత్తకుండా పిల్లని తెచ్చి ఏలుకోమంటావు, అంతేనా? మామగారు, మీ పంతాలకు పట్టింపులకు ఒక హద్దంటూ ఉండాలి. ఎంతకాలం ఇలా ఆడపిల్ల ఉసురు పోసుకుంటారు? ఇప్పటికైనా మీనాన్ని తీసుకురాకపోతే మీకే తలవంపులు. ఏమిటో తలవంపులు? ఏం బావగారు, ఏమీ ఎరగనట్టు అలా ఊరుకుంటారే? ఏ రాసుకుతా మాట్లాడవే. నేనా? వాడేం చెప్తాడండి? వాడు అసలు తిరిగి. సరే, నేను చెబుతాను. మీనా ఇప్పుడు గర్భవతి. ఏమిటి గర్భవత? అసలు మా వాడు మీ అమ్మాయి ముఖంలో చూడండి అని మీరు అనుకుంటున్నారు. మీ చండ శాసనాలకు భయపడి చెప్పలేదేమో. బావ చాలా రోజులుగా మా ఇంటికి వచ్చిపోతున్నాడు. ఏమిటి నా వెనకతలు ఇంత కలిసింది? ఏమే ఇది ఇలా ఇదంతా నువ్వాడుతున్నాడు కదా? అవును, మరి భార్యాభర్తలను విడదీసి ఎంతకాలం అలా మగ్గిపోమన్నారు వాళ్ళని. మీరేమో నగలని బీట్మించి కూర్చుంటారు. వాడికి ప్రాణం విసికింది. అక్కడికే వెళ్ళొస్తున్నాడు. వస్తాడు వస్తాడు. నా మాటకి ఎదురు తిరిగేది వాళ్ళ ఏరా మీరు? ఏరా మామగారు, ఇంతకు మీరు చెప్పే సమాధానం ఏమిటి? హరి మీద గిరిపడ్డా ఈ పరంధావి లొంగుతాడు ఇంకొక అబ్బాయి. మీ అమ్మాయి అత్తింటికి వెళ్ళకుండా నెల తప్పిందంటే అది మీకే అప్రతిష్ట, మాకేం లేదు. ఆ మాట వస్తే మీ అమ్మాయిని శంకించవలసి వస్తుంది. పరంధావి గారు, మాటలు మీరుతున్నారు, జాగ్రత్త. మీరు కూసిన కొత్తకు మా మీనామోహన్ చూసి ఊరుకున్నాను. లేకపోతే అయ్యో అయ్యో, నలుగురు వింటే నవ్విపోతాయండి. ఏమిటిది? నోరమై. ఇదిగో అబ్బాయి, ఇప్పటికైనా ఆ నోట పడి 4 రకాల అపవాదులు పడకుండా ఉండాలంటే, మీ చెల్లెలు అత్యంత కాపురం సక్రమంగా చెయ్యాలంటే మా నగలు మాకు తెచ్చు, లేదా వడ్డీతో సహా డబ్బా నీకు. లేకపోతే మీ దారి మీది, మా దారి మాది. అంతేనంటారా? అంతే. మనుషుల కన్నా మీకు డబ్బే ప్రధానం. వేధవ డబ్బు కోసం ఎన్ని అన్యాయాలైనా చేయగలరు, ఎంతటి అభాండాలైనా వేయగలరు. మామగారు, డబ్బును ఎదుర్కొని మీరు బ్రతకలేదు, మిమ్మల్ని ఎదిరించి మీ అబ్బాయి బ్రతకలేదు. సరే, ఆ డబ్బేదో ఈ సాయంత్రానికి అలా తెచ్చి మీ ముఖాన్ని మారేస్తాను. ఏరా చిట్టినన్నా, సినిమాలని షికారని నువ్వు చేసిదిదా? అమ్మాయి కోసం అంత తొందర వచ్చింది. ఉండు, ఇక ముందు వాళ్ళ గుమ్మ నువ్వు ఎలా దుక్కుతానో చూస్తాను. అవును, చెట్టంత కొడుకువాడు మానంత మనుషుడు. నాన్న, అమ్మ. ముందు నీ సంగతి తెలిసిన తర్వాత దాని సంగతి. ఏమిటి ఈ మూర్తి కూడా దొంగ నాటకం అన్నమాట? లే లే, ఎప్పుడు ఇలాంటి దొంగ నాటకం లెంపలు వేసుకో. జాగ్రత్త. ఈ పరందాలు అంటే ఏమనుకుంటున్నారో ఒక్కొక్కరిని దొక్క చీరేస్తాను. హలో, హెడ్ క్లర్క్ స్పీకింగ్ ప్లీజ్. అజయ్ బాబు గారు ఉన్నారా? నేనా? అజయ్ బాబు స్నేహితులేండి. లేరండి, పిక్నిక్ వెళ్ళారు. పిక్నిక్ వెళ్ళారా? ఎప్పుడొస్తారు? ఏమో ఎప్పుడొస్తారో మరి తెలియదు. ఆలస్యమైంది కదా? పర్వాలేదు, మీకోసం నిరీక్షించడంలో కూడా ఆనందం. ఏమిటి అలా చూస్తున్నారు? నవిలి మింగేస్తారా ఏం కంపదీసి? అంత పని చేసే ఉంది. మీ అందానికి ఆభరణాలు కూడా మ్యాచ్ అయితే. ఆడవాళ్ళకి అందం ఇచ్చేది ఒకే ఒక ఆభరణం. అది బంగారమే కానక్కర్లేదు,
పచ్చని తాడైనా చాలు. ఓహో అదే, అది వేసుకుందుకు కానీ సమయం వచ్చినప్పుడు. అందాక ఈ నగలతోనే ఉంటావా? జానపద చిత్రంలో కథానాయకులాగా. అవునవును, అమెరికా నుంచి దిగొచ్చారు కదూ, ఆ హాలీవుడ్ నాజుకులన్నీ మీకే తెలియాలి. లేకపోతే ఈ లోలాపులు ఏమిటి, ఆ నెక్లెస్ ఏమిటి? మైసూర్ పాక్ తింటూ మిరపకాయ దంచుకున్నట్టు. బ్యాడ్ టేస్ట్. నేను సెలెక్ట్ చేసి ఒక సెట్ కొనిస్తాను, అప్పుడు చూడు. మహాశయ, మీరేం కొత్తగా కొనక్కర్లేదు. నా నగలన్నీ తీసుకొస్తాను, మీరే సెలెక్ట్ చేయండి. నీకెందుకు ఆ శ్రమ? నేనే వస్తాను, పద. అరే, నీకు చాలా నగలున్నాయే. అయితే నాకంటే నువ్వు ధనవంతురాలివి. అలా అనకండి అజయ్, వీటి మీద నాకు వ్యామోహం లేదు. ఇది కాదు నా ఆస్తి. మరేది? మీరే నా సర్వస్వం. సరళ, ఒకవేళ నేను హఠాత్తుగా బీదవాడిని అయిపోతాను, అప్పుడు ఇలాగే అనుకుంటావా? అజయ్ బాబు, మీ సిరి సంపదను నేను ఎప్పుడూ ప్రేమించలేదు. తమాషా కన్నాను సరళ, నీ మనస్సు నాకు తెలియదు. ఓకే, ఎక్కడికన్నా వెళ్తున్నా? ఒక స్నేహితుడి దగ్గరికి. అజయ్ బాబు గారిని పెద్ద జమీందారు. మన పరిస్థితులన్నీ విని మనకు సహాయం చేస్తాన్నారు. ఈ రోజుతో నీ కష్టాలన్నీ కట్టెక్కుతాయమ్మా. వస్తాను. శశావతారం చిత్తం. భానోజీ గారు ఎక్కడ? భానోజీ గారండి ఈ వేళ రాలేదండి. మరి క్యాష్ బ్యాలెన్స్ ఎంత? చెప్తాం. క్యాష్ బ్యాలెన్స్ అండి 6 కాదండి, కాదు చూసి చెప్తానండి. అక్కర్లేదు, చెప్తాం. మిస్ పద్మ, నా చెక్ బుక్ ఇలా ఇవ్వండి. జాగ్రత్తగా లాక్ చేయండి. అవతల నాకు అర్జెంట్ పని ఉంది, క్యాష్ త్వరగా తెప్పించండి. షూర్, మీరు స్వయంగా రావడం ఆలస్యం చేయడం క్షణంలో తెప్పిస్తాను. ఈ చెక్కుకు వెంటనే క్యాష్ తీసుకురా, అర్జెంట్. ఎంట్రీలన్నీ తర్వాత రాసుకోమను. కాఫీ కానీ కూల్ డ్రింక్ అనేది తీసుకుంటారా? నో థ్యాంక్స్. ఈ మధ్య మీ బిజినెస్ బాగా ఇంప్రూవ్ చేశారే, అకౌంట్ చూస్తే తెలుస్తోంది. అవునవును, మంచి అభివృద్ధికి వస్తుంది. చేయాలండి, ఇంకా చేయాలి. థ్యాంక్స్. సెలవు. అమ్మాయి, ఆలస్యం అయితే మళ్ళీ వర్జం వస్తుందమ్మా. రే పిల్లరా. పద్మ, త్వరగా తీసుకురా. వెళ్ళొస్తానన్నయ్య. క్షేమంగా వెళ్ళిరామ్మా. బయలుదేరండి, మళ్ళీ వర్జం వస్తుంది. ఏమో జాగ్రత్త, కాపులు వస్తాయి. అడుతుందిరా చూస్తారే. అబ్బాయి ఇల్లు జాగ్రత్త, ఊరు బాగలేదు. ఏమో రావచ్చమ్మా, అమ్మాయి అత్తారింటికి పంపుతున్నా. పంపించాలి. అదండి బావగారు, బావగారు, ఎన్నాళ్లకు మళ్ళీ మీ బుర్ర మీసాలు చూసే భాగ్యం కలిగింది. ధన్యోస్మి ధన్యోస్మి. ఇంకా నిలబడతారే, పదండి లోపలికి. ఆగండి, మీ ప్లేటర్ గుమస్తా పెంచులు నా దగ్గర వేయకండి. అసలు సంగతి పైకం ఇచ్చారా? పైకం. అయ్యో అయ్యో, ఏదో స్వామి చెప్పినట్టు కొబ్బరికాయ కొట్టకపోతే ఆ కోదండరాముడైనా ఊరుకుంటాడు, కానీ డబ్బు లేకపోతే మా పరంధామయ్య బాబు ఊరుకుంటాడా? ఇదిగో మీ ముడుపు, లెక్క చూసుకోండి. లెక్కదే ఉంది బావగారు, మనలో మనకి వేధవ లెక్క. ఓహో, ఇంటి ఇల్లాలా ఎక్కడ దగ్గరంటావే? ఎంతసేపటి కోడలు మేనలో కూర్చుంటుంది. తొందరగా రా, తొందరగా రా. అయ్యో, బావగారు నిలబడిపోయి ఉన్నారు. కూర్చోండి కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు. అంతా క్షేమమా? అయోధ్య రాముని దయ వల్ల అంతా క్షేమమే. బావగారు, డబ్బు పాపిష్టిది. ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. దానికోసమని దంపతులు ఎడబాటు చేస్తారా? నేను చేసింది ఉంది బావగారు. ఈ లక్ష్మీదేవి విడదీసింది, ఈ లక్ష్మీదేవి కలిపింది. అంతా లక్ష్మీ కాదులేండి బావగారు, అంతా శ్రీరామచంద్రుల వారి దయ. దయచేయండి దయచేయండి. త్వరగా లోపలికి
నా అమ్మ నా తల్లి ఎంత కాలానికి నా అదృష్టం పండి మళ్ళీ నా కోడల గడపలో కాలెట్టిందమ్మా నా అమ్మ పదమ్మా. నేను పరిగెడతా. పదమ్మా. కుడికాయలు పెట్టు. ఇదిగో చూడండి అమ్మా అవన్నీ తీసుకెళ్ళి గదిలో పెట్టండి. ఇదిగో ఏమండో అన్నట్టు ఈశ్వరి లక్ష్మీదేవిని ఇరపెట్లో బంధిస్తున్నాడమ్మా. అవును చెల్ల, అల్లుడేడి కనపడే? ఏమిటినైనా ఇక్కడున్నావు? బయటికి రా. అమ్మా ఇప్పుడైనా తలుపు తాళం తీమన్నవే. తాళం ఏమిటమ్మా? ఈ అడక్కండి అన్నయ్య ఒక్కటిగా ఆయన చేష్టలు ఇదంతా మా కర్మ అనుకోండి. ఏడుచావు నోర్మైవే. ఒరే బుజ్జిబాబు మీ మావయ్య నీ పిల్ల వచ్చారా? రా బయటికి తాళం తినా అన్న. ఒరే బుజ్జి రా. అమ్మా మీ దంపతులు ఇద్దరు ఈ పెద్దల పాదాలకు నమస్కరించండి. అమ్మా పనస పండు అంటే కొడుకుని కనాలి. మళ్ళీ వాడు ఈ పరంధావం ఎంత వాడవాలి. వద్దు బాబు వద్దు, ఏదో స్వామి చెప్పినట్టు మళ్ళీ ఇంకొక పుర్రమీసాల పరంధామయ్యా. చక్కటి కూతుర్ను కనమ్మా. ఆడపిల్లను కన్నా కష్టాలేమిటో బావగారికి కూడా తెలిసేవాలి. నాకెందుకయ్యా ఆ బరువేదో మా బుజ్జిగాడే మోస్తాడు. లేదా మీరున్నారు అలవాటు పడ్డ ప్రాణం. సరే సర్లేండి బియ్యంకులు సరాగాలకు చాలా టైం ఉంది కానీ అన్నయ్య స్థానానికి పోదండి ఎండను పడి వచ్చారు. అవును అమ్మ పద. లేవండి లేవండి. కూడందుకు